రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉభయ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ ప్రాంత ప్రజల మనోభావాల పేరిట చట్టసభలలో కొన్ని సంవత్సరాలుగా గొడవలు చేస్తూ సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఏ ప్రాంతం వారు సభలో ఎక్కువ గొడవ చేస్తే ఆ ప్రాంతంలో వారు హీరోలుగా గుర్తింపు పొందే వరకు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు రాష్ట్ర శాసనసభలో పలు సందర్భాలలో అలజడి సృష్టించడం ద్వారా హీరోలుగా గుర్తింపు పొందారు. దీంతో విభజన ప్రక్రియ తుది దశకు చేరుకున్న ఈ తరుణంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ ఆటను మొదలుపెట్టారు. పర్యవసానంగా ఉభయ ప్రాంతాల ప్రజలలో భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ప్రజల అభిమతం మేరకు నడుచుకుంటున్నామంటూ తమ చేష్టలను సమర్థించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించిన కె చంద్రశేఖరరావు గురువారం నాడు లోక్సభలో బుద్ధిమంతుల్లా ఉండగా, ఇటీవలి కాలంలో మాత్రమే తెలంగాణ వాదాన్ని భుజానికెత్తుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తమ సీమాంధ్ర సహచర ఎంపీలతో పోటీపడి గోదాలోకి దిగడానికి కారణం తెలియని వారుంటారా? చక్కటి సామరస్య వాతావరణంలో జరగవలసిన రాష్ట్ర విభజన ప్రజల మధ్య విద్వేషాలు పరాకాష్ఠకు చేరడానికి ఆయా పార్టీల నాయకులు కారణం కాదా? ఈ మొత్తం ప్రక్రియలో ఎవరైనా హితబోధ చేయాలనుకుంటే వారిపై రాళ్లు వేస్తున్నారు. లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ కు జరిగిన పరాభవాలే ఇందుకు నిదర్శనం. ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించాలని కోరినందుకు తెలంగాణ వాదులు ఆయనపై 2 పర్యాయాలు భౌతిక దాడికి పూనుకున్నారు. ఈ చర్యను తెలంగాణ వాదులు హర్షించి దాడికి తెగబడిన వారిని కీర్తించగా, సీమాంధ్ర ప్రజలు ఆ చర్యలను ఖండించారు. అలా అని వాళ్లైనా ఆయనను నెత్తిన పెట్టుకున్నారా అంటే అది లేదు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించి ప్రజలకు వాస్తవాలు వివరించడానికి ప్రయత్నించిన ఆయనపై అక్కడి వాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారు. యథార్థవాది, లోక విరోధి అని అందుకే అంటారు. రాష్ట్రంలో భావోద్వేగాలే కాదు, విద్వేషాలు కూడా పరాకాష్ఠకు చేరుకున్న ఈ తరుణంలో ఎవరైనా చొరవ తీసుకొని సంయమనంతో వ్యవహరించండి, ఓపిక పట్టండి అని చెబితే వారిని బతకనిచ్చేలా లేరు. ఇదంతా ఎందుకు జరుగుతున్నదంటే ఎవరికి వారు తమ ప్రాంతాలలో రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడడం వల్లనే. సాధారణ ఎన్నికలు ఇప్పట్లో ఉండి ఉండకపోతే పరిస్థితులు ఇలా ఉండేవి కావు. సమస్య పరిష్కారానికి రాజకీయ పార్టీలు కూడా సహకరించుండేవి. ఇవాళ కాకపోయినా రేపైనా తెలంగాణ ఏర్పాటు తథ్యమని అందరికీ తెలుసు. అయినా ఎన్నికలు ముంచుకొస్తున్నందున ఎవరికి వారు తమ ప్రాంతంలో సెంటిమెంట్ను పతాక స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా తెలిసి కూడా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని హడావుడిగా తీసుకోవడం రాజనీతిజ్ఞత ఎలా అవుతుంది? పార్టీలన్నీ ప్రాంతాల వారీగా చీలిపోయిన విషయం తెలిసి కూడా ఆచితూచి వ్యవహరించవలసిన వారు బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది.